నాలుగేళ్లు ఉన్నాయి, ఇంకా నాలుగేళ్లు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు. తొందర ఏం లేదు, పని చేయండి, పని మీద దృష్టి పెట్టురు. ఇప్పటికన్నా కొద్దిగా ఒళ్ళు వంచుర్రి. ఎంతసేపు కేసులు ఎట్లా పెట్టాలి, ఎవరిని జైలుకి ఎట్టు పంపాలి, ఎవరిని ఏం చేయాలి, ఇదే చిల్లర ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే సోయి అంతకంటే కూడా లేదు. దృష్టి దాని మీద పెట్టుర్రి. నిన్న మీ మంత్రి చెప్తుండు కదా కుల్లా, రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయిందని అబద్ధం చెప్తాడు. రుణమాఫీ అయిపోయింది, 100% చేసిన 2 లక్షల రుణమాఫీ అని రేవంత్ రెడ్డి చెప్తాడు. నిన్న వాళ్ళ మంత్రి గారు, ఆయన సహచరుడు, సీనియర్ నాయకుడు దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు. ఏం చెప్పిండు? కాలే రుణమాఫీ. ఇక నేను ఈ ఊళ్ళోనే మాట్లాడుతున్నా, ఈడ చారణ మందికి అయింది, బారణ మందికి గాలే అని ఖుల్లా చెప్తున్నాడు దామోదర్ రాజనరసింహ గారు. ఓ గిదే నేను అనేది, ఈ మోసమే బంద్ చేయండి. ఈ మోసపు మాటలు, బక్వాస్ మాటలు ఇవి బంద్ చేసి పని మీద దృష్టి పెట్టుండ్రి. సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ పెట్టిండ్రు అని మీద కేసు ఎట్లా పెట్టాలి, పోలీసులకు అది ఒకటే పని. అసలు పని ఎక్కడ వీకింది. క్రైమ్ రేట్ పెరుగుతున్నది, ఆడపిల్లల మీద దాడులు పెరుగుతున్నాయి. మొత్తం హైదరాబాద్ తో సహా రాష్ట్రం అంతటా శాంతి భద్రతలు దెబ్బతింటా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు ఏమో ఉన్న పెట్టుబడులు పోయే పరిస్థితున్నది. ఇట్లా పరిస్థితి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం మాత్రం వాళ్ళు ఇవాళ ఇక్కడ లేరు, గాల్లో తిరుగుతున్నారు. కరీంనగర్కి వస్తే హెలికాప్టర్, సిరిసిల్లకు వస్తే హెలికాప్టర్, నల్గొండకు వస్తే హెలికాప్టర్, గాలి మోటార్లు తిరుగుకుంటా, గాలి మాటలు మాట్లాడుకుంటా ఇవాళ తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప భూమి మీదకి వస్తలేరు. రండి, గ్రామ సభల్లో నిలబడండి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. ఏంది మీరు ఇచ్చిన మాటలు ఎక్కడన్నా ఒక్కటి అమలైందా చెప్పండి. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో 1,67,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలా అవుతుంది మహాలక్ష్మి, ఎప్పుడు పడతాయి నెలకు 2,500 అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. 100 రోజుల్లో ఇస్తామని మీరే చెప్పిండ్రు, మేము అడగలే. మీరే చెప్పిర్రు 100 రోజులు ఇస్తామని. మరి 100 రోజులు కాదు, ఇప్పుడు 400 రోజులు అయింది, 400 రోజులు దాటిపోయింది. 400 రోజులు దాటిపోయినాక ఇవాళ ఆడబిడ్డలను కూడా నేను అడుగుతా ఉన్నా, మా కౌన్సిలర్ ఆడబిడ్డలను, మా తమ్ముళ్ళను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి 27 తారీఖు నుంచి మీరు మేము మాజీలు అయిపోయినాం, మాకేం సంబంధం అన్నట్టు ఉండకుండ్రి. మీరే కొత్తోళ్ళు మళ్ళా వచ్చేదాకా, కొత్తోళ్ళు అంటే ఎవరు కాదు, మళ్ళీ మీరే అవుతారు. కానీ కొత్తోళ్ళు మళ్ళా ఎలక్షన్లు అయ్యి మళ్ళీ ఎక్కేదాకా మీరే కౌన్సిలర్లు అనుకొని పని చేయండి, మీరే ప్రజల్లో ఉండండి. మనకు అధికారం ఒక్కటే పోయింది, అభిమానం పోలే. ఇవాళ నేను సిరిసిల్లలో తిరుగుతుంటే నాకే అనిపించింది, ఇవాళ ఒక 4-5 వార్డులు తిరిగినా, నాకే అనిపించింది మనం అధికారంలో ఉన్నామా, కాంగ్రెస్ వాడు అధికారంలో ఉన్నాడా నాకే అర్థమవుతలేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా సరే, పోలీసులు రాకపోవచ్చు, అధికారులు నకరాలు చేయొచ్చు, కానీ ఎక్కడ పోయినా ప్రజల్లో మాత్రం అభిమానం మాత్రం కేసీఆర్ గారంటే చెక్కు చెదరలేదు. పోయింది అధికారం మాత్రమే, అభిమానం కాదు. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. మనకు కూడా మంచి జరుగుతున్నది, ఇవాళ ప్రజలకు కూడా మంచి జరుగుతున్నది. ఎవరు ఏందో ప్రజలకు కూడా బేరీజు వేసుకునే అవకాశం, ఒకసారి పోల్చుకునే అవకాశం ప్రజలకు కూడా దొరికింది. ఎందుకంటే అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ కూడా తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది. కాబట్టి మంచి జరుగుతున్నది, మనం బాధపడేది ఏం లేదు. అందరూ, నేను ఇక్కడ ఇవాళ కలిసిన మన కల్లూరి మధు లతా వాళ్ళ వార్డులో కలిసిన, దారుల సందీప్ కీర్తన వార్డుకు పోయినా, అదేవిధంగా తమ్ముడు ఎల్లం వాళ్ళ వార్డుకు పోయినా, అక్కడ కూడా ఎక్కడ పోయినా, రగుడు పోయినా, ఇంకెక్కడ పోయినా, తారక రామనగర్ కూడా పోయినా, పెద్దూరు సత్యనారాయణ గారి వార్డు కూడా పోయినా, ఎక్కడ పోయినా ప్రజల మూడు మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మళ్ళా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వీళ్ళ సంగతి చూద్దామా అన్నట్టు లోపల గట్టిగానే ఉన్నారు. సరే, పైకిగా అధికార పార్టీ కాబట్టి ఏమనకుండా అట్లా ఉండొచ్చు, కానీ లోపల మాత్రం గట్టిగానే ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా మనం కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. నెల నెల జీతాలు ఇచ్చినాం, సఫాయి